మార్వెల్ జోంబీస్ సెకండ్ ఎపిసోడ్స్ వచ్చేసి మనకు షాంగ్-చి ద 10 రింగ్స్ మూవీ గుర్తుంది కదా, దాంట్లో స్టోరీ బిల్డ్ అయినట్టుగానే ఇక్కడ షాన్ని అలాగే షాన్ ఫ్రెండ్ కార్ సర్వీస్ చేస్తున్న ఆమెను వాళ్ళిద్దరే అక్కడ ఉన్న ఏరియా మొత్తం అంతా జోంబీ ఇన్ఫెక్ట్ అవడంతో అక్కడ షాన్ని కాపాడడానికి 10 రింగ్స్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆయన వాళ్ళని కాపాడడానికి ప్రయత్నంలో ఒక జోంబీ షాన్ని కరవటంతో అక్కడ ఫైట్ చేస్తున్న సమయంలోనే ఇది గమనించిన షాన్ వాళ్ళ ఫాదర్ షాన్ని కాపాడటానికి 10 రింగ్స్ని తన చేతికి అమర్చి అలాగే ఆ బ్లడ్ని సర్క్యులేట్ కాకుండా ఆ చేతిని అక్కడే కట్టడి చేసినట్టుగా ఆపేసి ఆ 10 రింగ్స్ని యూజ్ చేయడంతో తనను మాత్రం కాపాడుకోలేక అంటే అక్కడ జోంబీలతో ఇన్ఫెక్టెడ్ అయ్యి అక్కడే ఉండిపోతాడు. షాన్ వాళ్ళ ఫాదర్ తన బాడీ గార్డ్స్ ఉంటారు కదా, తనని అలాగే తనతో పాటు ఉన్న ఫ్రెండ్ని అలాగే ఇంకా కొంతమంది FBI ఏజెంట్ని వాళ్ళ ఫ్రెండ్స్ని మొత్తం అందరినీ తీసుకొని హెలికాప్టర్లో సర్వైవ్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. దాని తర్వాత అక్కడి నుంచి బయటపడిన వాళ్ళు షాంచి, దాని తర్వాత వాళ్ళ చెల్లెలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, మిగతా టీం మెంబర్స్ మొత్తం అంతా మ్యాడ్ మ్యాక్స్ అనే ఒక అపోలో కెప్ట్ మూవీ తర్వాత వచ్చిన మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీ ఫ్రాంచైజీస్లో టీం ఏ విధంగా ఏర్పడి ఒక ఎడారిలో మనుషులు లేని టైంలో బండి తీసుకొని ఎలా వెళ్తారో ఆ విధంగా వెళ్తున్న సమయంలో అంటే మనకు సివిల్ వార్ మూవీ టైంలో మనకు బ్యారన్ అనే ఒక అతను వచ్చి అందరినీ ఏమంటారు బక్కీని యూజ్ చేసుకొని అందరినీ అగేన్స్ట్గా తయారు చేస్తారు కదా, ఆ విలన్ సుకోవియాలో మొత్తం అంతా ఆ జైల్ని ఒక సేఫ్ సిటీగా స్టార్ట్ చేసి అక్కడ అందరినీ సేఫ్గా పెడుతూ ఉంటాడు, సేఫ్టీగా చూసుకుంటూ ఉంటాడు. అక్కడున్న బ్యారన్ని ఇప్పుడు బ్రతికిపోయిన థండర్ బోల్ట్స్ టీమ్ని అలాగే ఈ 10 రింగ్స్ అదే షాంగ్-చి టీమ్ని అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి ఒకరినొకరిని జాగ్రత్తగా చూసుకోవాలి, అక్కడే మనం కోల్పోయిన వాళ్ళని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనతో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి ఒక స్పీచ్ లీడర్గా ఇస్తాడు. బ్యారన్ అందరినీ ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఇచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ 10 రింగ్స్ సపరేట్ అంతా షాంగ్-చి వాళ్ళంతా సపరేటు అలాగే థండర్ బోల్ట్స్ టీం అంతా సపరేట్గా వెళ్ళిన తర్వాత మిస్ మార్వెల్కి విజన్ వస్తుంది. వాండా అంటే ఇప్పుడు ఈ జోంబీలకి అందరికీ లీడర్ అయిన వాండా మిస్ మార్వెల్ని వెతుకుతున్నట్టుగా అది చూసిన బ్లేడ్ వచ్చేసి గమనిస్తాడు, నీ మీద ఇంట్రెస్ట్గా ఉంది, కరెక్ట్గా నీ కోసం వెతుక్కుంటూ వస్తుందని. అప్పుడే వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళందరూ అంటే బ్యారన్ బ్రతకడానికి వాళ్ళ ప్రజలను బ్రతికించడానికి హీరోలను బలి చేస్తూ ఉంటాడు సముద్రంలో తీసుకెళ్ళి అని చెప్పేసి మనకు అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళందరినీ సముద్రంలో వదిలిపెట్టడానికి చూసినప్పుడు వకాండా 2 మూవీలో ఫర్ ఎవర్లో న్యూమోర్ అని ఒక విలన్ వస్తాడు. క్యూరీని ఓరించి దాని తర్వాత కింగ్ కావాలనుకుంటున్న ఆ విలన్ వచ్చేసి జోంబీగా మారి అటాక్ చేసి అందరినీ చంపాలని చూస్తున్న సమయంలోనే ఈ బ్యారన్ వాళ్ళ ప్రజలు మొత్తం అంతా ఆల్మోస్ట్ అంతా జోంబీలు అయిపోతారు, కొంతమందిని మాత్రమే బ్రతికించుకొని తను బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. 2 టీంలు 10 రింగ్స్ థండర్ బోల్ట్స్ టీమ్స్ కష్టపడి వాళ్ళందరూ బ్రతికి బయటపడాలని ట్రై చేస్తూ ఉంటారు. బ్యానర్ న్యూమోర్ని ఒక బంకర్లో బంద్ చేసినప్పుడు అతను బయటికి రావాలని చాలా ప్రయత్నిస్తున్న సమయంలో వీళ్ళందరూ వెళ్ళిపోతున్న టైంలోనే అతను వీళ్ళందరికీ పడ్డము, దాని తర్వాత వీళ్ళందరినీ ఒక్కొక్కరిని అంటే సైడ్ క్యారెక్టర్స్ అందరినీ చంపేస్తూ రావటం, దాని తర్వాత మెయిన్ 2 టీమ్స్లలోకెల్లా 5-6 మంది కంటే ఎక్కువ మిగలరు. మిగతాటప్పుడు చివరికి మిస్ మార్వెల్ ఒక ట్రిక్ యూజ్ చేస్తుంది, నీకు కావాల్సింది డివైసే కదా తీసుకో అని చెప్పి రమ్మని చెప్పి అకస్మాత్తుగా తన పవర్స్ని యూజ్ చేసి ఆ చేతిని తన పవర్స్తో పాటే వాని నోట్లు పెట్టడం, అలాంటి సమయంలోనే వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని లాగడం, వాని తల బ్లాస్ట్ అయ్యేలా చేయడం. న్యూమోర్ది బ్లాస్ట్ అయిన తర్వాత న్యూమోర్ చనిపోయిన తర్వాత బ్యారన్ ఆ సిస్టమ్స్ని కంట్రోల్స్ని చేతులు తీసుకోవడానికి ఎలీనా ఒక సిస్టమ్ రూమ్లోకి వెళ్ళి యాక్టివేట్ అంతా చేసిన తర్వాత మాన్యువల్గా ఆ రూమ్ని ఇంజెక్ట్ చేసినప్పుడు సపరేట్గా వెళ్ళిపోతారు. వీళ్ళందరూ అస్గార్డ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. చివరికి థండర్ బోల్ట్స్ టీం నుంచి ఎలీనా కూడా బలి అయిపోతుంది చివరకు. ఇది 2వ ఎపిసోడ్.